శ్రీమాత్రే నమః. ఈరోజు 20వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 19వ శ్లోకాన్ని చెప్పుకుందాం. ఈహైవాతైర్జితः సర్గః యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. 20వ శ్లోకం. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢః బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. న ప్రహృష్యేత్ ప్రియం అంటే పొంగిపోరు ప్రియమైనది, ప్రాప్య పొందినప్పుడు. నో ద్విజేత్ ప్రాప్య కలతనొందరు పొందినప్పుడు, ఏమి చాప్రియం అప్రియమైనది. స్థిరబుద్ధిరసం మూఢ నిశ్చలమైన బుద్ధి దృఢంగా ఉండి, బ్రహ్మవిద్ బ్రహ్మణి దివ్యజ్ఞానముపై గట్టి అవగాహనతో స్థితులై అంటే భగవంతుని అందే స్థితులై దివ్య ఆధ్యాత్మిక జ్ఞానమునందు దృఢమైన అవగాహన కలిగి ఉండి మరియు భ్రమకు లోను కాకుండా ఉన్నవారు ప్రియమైనవి దొరికితే అంటే లభిస్తే లేదా జరిగితే పొంగిపోరు, లేదా ఏవేని అప్రియమైనవి జరిగితే కృంగిపోరు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢః బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. 21వ శ్లోకం రేపు చెప్పుకుందాం.